అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే ఇమ్మీడియట్లీ 2 రోజులలోనే ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, హనుమంతరావు గారు దాదాపు 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆయన ఏ పదవుల కోసమో, ఏ పైరవుల కోసమో, ఏ ఆస్తుల కోసం ఆయన ఎప్పుడు కూడా పాటుపడలేదు. పీడిత వర్గాల కోసం ఆయన పాటుపడ్డాడు. కాబట్టి ఒక బీసీ బిడ్డకు ఒక పీసీసీ పదవి రాగానే ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసి, అన్ని వర్గాలను ఏర్పాటు చేసి ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. మహేశ్వరకు ఈ యొక్క పదవి రావడం వల్ల మనలాంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఒక యూత్ నుంచి, ఎన్ఎస్సీ నుంచి విద్యార్థి నాయకుడిగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాబట్టి మనలాంటి వాళ్ళకు కూడా కష్టపడితే, క్రమశిక్షణతో ఉంటే ఏదో ఒక రోజు అలాంటి కూడా మనకు అవకాశాలు వస్తాయనడానికి ఒక స్ఫూర్తినిచ్చింది. కాబట్టి ఈ యొక్క పదవిని కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ బీసీలందరూ కూడా ఏకమై మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ బలపడడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుతూ, ఈ యొక్క మహేశ్వరకు ఇచ్చినటువంటి పదవిని బీసీలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కూడా సన్మానించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ అందరికీ. కాబట్టి బలుగు బలైన వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి తోడ్పడాలి. రానున్న ఎన్నికల్లో, ఈ యొక్క పంచాయతీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నట్టు ఉండి ఈ యొక్క అగ్రభాగాన్ని కృషి చేయాలని కోరుతూ, ఈ యొక్క సభను ఏర్పాటు చేసినటువంటి పెద్దయ్య హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే 10 ఏళ్ల పాటు మేము బీఆర్ఎస్ మీద పోరాడినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కేసులు అయినా, అరెస్ట్ అయినా ప్రతినిత్యం ఫోన్ చేయగలిగిన వ్యక్తిని స్పందించిండు, మాకు తోడ్పాటు ఇచ్చిండు. ఒకవేళ ఆయనకు ఒక పీసీసీ కానీ ఇంకో నాయకులు లేకపోతే అందుబాటులో వస్తే ఫోన్లు చేసి మాట్లాడేటోడు. కాబట్టి ఆయన చేసిన సహాయం, ఆయన చేసినటువంటి కృషి మాలాంటి వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకమని కూడా కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం.